నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి మనం ఎప్పుడు కూడా ఒక లక్ అనేది ఎదురైతే కనుక మనకు బాగుంటుంది లైఫ్లో అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి అదృష్టం కోసం ఎవరైతే కనుక ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి ఈ వీడియో చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ వీడియో చూసిన వెంటనే అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి ఖచ్చితంగా. అలాంటి శక్తివంతమైన ఒక పవర్ఫుల్ మ్యాజికల్ నెంబర్ గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెంబర్ని మనం రాయాల్సిన అవసరం కూడా లేదండి. రోజు కూడా ఒక్క నిమిషం పాటు మనం అనుకుంటే సరిపోతుంది, చాంట్ చేస్తే సరిపోతుంది అనమాట. లక్ అనేది మనల్ని ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడే శక్తివంతమైన ఒక నెంబర్ అండి. ఇంకా ఈ నెంబర్ని మనం ఎలా ఉపయోగించాలి, ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఇంతవరకు ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని అనుకున్నవాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము. చాలామంది అండి, అక్క ఈ గురువు గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క, మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి, అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి. ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక వశీకరణ కానివ్వండి, లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన ఫోన్ నెంబర్ 9347293375. ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. లక్ అంటే అదృష్టం అండి. అదృష్టం అనేది నిజంగా అదృష్టం లేనిదే మనం ఏదైనా ఒక పని చేయాలి అని అంటే కనుక నిజంగా అది సక్సెస్ అవ్వదండి. మనందరము అనుకుంటూ ఉంటాం లక్, హార్డ్ వర్క్ అనేది ఎంత ఇంపార్టెన్సో అలాగే మనకి కొంతైనా సరే మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కనీసం ఒక ఆవగింజ సైజుకైనా సరే మనకు లక్ అనేది ఉండాలి అని. అలాంటి లక్ని గనక మనం పొందాలి అని అంటే కనుక మన హార్డ్ వర్క్తో పాటు కొన్ని పూజలు పరిహారాలతో పాటు ఇలాంటి శక్తివంతమైన నెంబర్స్ని మనకు టైం దొరికినప్పుడల్లా కూడా చాంట్ చేసుకుంటూ ఉంటే నిజంగా మనం ఏదైతే కనుక సబ్ కాన్షియస్ మైండ్కి చాంట్ చేస్తూ పదే పదే మనం రిపీటెడ్గా ట్రైన్ చేస్తూ ఉంటామో అలాంటి నెంబర్స్ అనేవి మన సబ్ కాన్షియస్ మైండ్లో మనకి కనెక్ట్ అయిపోతూ ఉంటాయండి. అంటే ఇలాంటి ఏంజల్ నెంబర్స్ మనకి విశ్వానికి కనెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అంటే ఒక లక్ని అట్రాక్ట్ చేయడం కానీ, ఒక మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి కానీ అనేక రకాల నెంబర్స్ని చూసాం. అలాగే ఈరోజు చూడబోయే ఈ నెంబర్ అండి చాలా శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ అండి. మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని మన ఛానల్లో తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడబోయే ఈ ఏంజల్ నెంబర్ అండి నిజంగా మనకి ఒక అదృష్టం మాత్రమే కాదండి, చేసే ప్రతి పనిలో కూడా ఒక సక్సెస్ని కూడా మనం చూడబోతున్నాం అనమాట. అంతేకాకుండా ఈ ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి భగవంతుడు ఎలా అయితే కనుక పూజల ద్వారా మనకి కొన్ని పరిహారాల ద్వారా భగవంతుడు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తున్నారో అలాగే ఏంజల్స్ అనేవాళ్ళు ఈ నెంబర్స్ ద్వారా మనకి కనెక్ట్ అవుతూ ఉంటారండి. మనం చేసే పనులను బట్టి, మనం చేసే ప్రవర్తన బట్టి ఒక నెంబర్స్ అనేది 111, 322, 333 కానీ అలాంటి నెంబర్స్ అనేవి మనకి పదే పదే కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్ కూడా అండి మీరు ఎక్కడైనా సరే పదే పదే కనుక చూస్తూ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని అర్థం అండి. ఇంకా ఆ నెంబర్ ఏంటి అని అంటే 1212 అనే ఒక ఏంజల్ నెంబర్ అండి. ఈ ఏంజల్ నెంబరు నిజంగా అండి చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక నెంబర్ అండి. మనకి లక్ని, అదృష్టాన్ని తీసుకురాగలిగే శక్తివంతమైన నెంబరు. ఇంకా ఈ నెంబర్ని అండి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేసినప్పుడు నిజంగా పడుకొని మనం ఒకవేళ మనకి నిద్రలో మెలకు వస్తూ ఉంటుంది. అలాంటి మెలకు వచ్చిన టైంలో మనకి ఎందుకు మెలకు వచ్చిందో మనకి తెలీదు. విశ్వం మనతో ఏదో ఒక పని చేయించడానికి కోసమో, మనతో ఏదో చెప్పడానికి కోసమో మనకి అలాంటి ఒక మెలకు అనేది రావడం అనేది అద్భుతం అండి. చాలామంది అక్క నాకు 5 గంటల సమయంలో చాలామంది లెగుస్తూ ఉంటారు, తెల్లవారుజామున లెగుస్తూ ఉంటారు. కొంతమంది ఎప్పుడైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా అలా లేస్తున్నారు అని అంటే ఆ టైముని చక్కగా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాంటి సమయాలలో ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాలు కానీ, ఏంజల్ నెంబర్స్ కానీ రిపీటెడ్గా మీరు అనుకోవడం అనేది మంచిది. అలాంటి బ్రహ్మముహూర్త సమయంలో కానీ, లేదంటే మీరు ఆఫీస్కి వెళ్ళే టైంలో, వంట చేసే టైంలో, పూజ చేసే టైంలో ఎప్పుడు టైం ఫ్రీగా ఉంటే అప్పుడు ఈ నెంబర్ని 1212 అనే చాంట్ చేసుకుంటూ ఉంటే కనుక కనీసం కంటిన్యూస్గా ఒక 1 మినిట్ అయినా సరే, ఒక్క నిమిషం అయినా సరే మీరు చాంట్ చేయగలిగితే రోజుకి అది ఎప్పుడైనా కానివ్వండి 1 నిమిషం పాటు మీరు ఎప్పుడైనా సరే చాంట్ చేయగలిగితే నిజంగా ఆ అదృష్టం ఎక్కడున్నా కూడా మనం అనుకుంటాం అయ్యో అదృష్టం అనేది నాకు లేనే లేదు, ఇంకా జీవితంలో నాకు రాదేమో అని బాధపడుతూ ఉంటామండి. అంత దూరాన ఉన్న అదృష్టాన్ని అయినా సరే ఈ నెంబర్ని మనం చాట్ చేయడం వల్ల, పద్దాక అనుకోవడం వల్ల మన దగ్గరికి వెంటనే
తీసుకురాగలిగే మ్యాగ్నెట్ కంటే శక్తి ఉన్న పవర్ఫుల్ నెంబర్ అండి. అందువల్ల ఈ రోజే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారనుకోండి, వెంటనే అనుకోండి, మనం ఏమైనా పేపర్ తీసుకొని పెన్ తీసుకొని రాయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే, మీరు నిద్రపోయే సమయంలో అయినా సరే, భోజనం చేస్తున్నప్పుడైనా సరే, లేదంటే కనుక ఒక నాన్ వెజ్ తినేసాము, లేదా పీరియడ్స్లో ఉన్నామని ఎలాంటి ఆలోచనలు లేకుండా చూడగానే అనుకోండి ఫ్రెండ్స్, మీరు మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. 1212 అనే నెంబర్ని మీరు రోజు కూడా అనుకోవడం మాత్రమే కాకుండా అండి, రిపీటెడ్గా మీకు కనిపిస్తూ ఉంటే ఇంకా కూడా లక్ అండి, తొందరగా లక్ అనేది మీ దగ్గరికి అట్రాక్ట్ అవ్వబోతుందని అర్థం. ఈ వీడియో చూసిన మరు నిమిషమే ఇది అనుకోవడానికి ప్రయత్నించండి. అదృష్టం అనేది ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది అద్భుతం అండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక 10 మందికి షేర్ చేయండి. నమస్తే.